స్టాక్ మార్కెట్‌కి మీరందరూ ఎందుకొచ్చారు? ఎందుకు రావాలనుకుంటున్నారో, నేను కూడా ఎగ్జాక్ట్‌గా దానికోసమే వచ్చాను. దేనికి? డబ్బులు సంపాదించడానికి. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడానికి 2 విధాలున్నాయి. ఒకటేంటి? ట్రేడింగ్. ఇంకోటేంటి? ఇన్వెస్టింగ్. ఇప్పుడు మనము ట్రేడింగ్ చేయాలా? ఇన్వెస్టింగ్ చేయాలా? ఈ డిస్కషన్, ఈ క్లారిటీ మనం ఇదే వీడియోలో తెలుసుకుందాం గానీ, దీనికంటే ముందర మనల్ని మనం అడిగి ఇంకొన్ని క్వెషన్స్‌కి క్లారిఫై చేసుకొని డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవాలి. అవేంటి? మొదటిది, డబ్బులు దేనికోసం సంపాదిస్తున్నాము? సెకండ్, ఈ సంపాదిస్తున్నది ఎంత సంపాదిస్తే మనకి సాటిస్ఫాక్షన్ లేదా మన గోల్ అనేది తీరుతుంది? మూడోది, మనం అనుకునే నెంబరు మార్కెట్ మనకి ఇవ్వగలుగుతుందా లేదా? అసలు స్టాక్ మార్కెట్‌లో అంత పొటెన్షియల్ ఉందా లేదా కూడా తెలుసుకోవాలి గదా! తర్వాత ఫోర్త్ క్వెషన్, ఇప్పుడు మనకి బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, వేరే చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి గదా! మరి అవన్నీ వదులుకొని మనం స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ దీని నుంచే డబ్బులు సంపాదించే అవసరం ఏముంది? సో, ఇప్పుడు ఈ క్వెషన్స్‌కి గనుక మీకు ప్రాపర్ క్లారిటీ వచ్చిద్ది. ప్రాపర్ క్లియర్ మైండ్‌తో గనుక మీరు స్టార్ట్ చేశారు. ఈ సీరీస్ మనం ఏదైతే స్టాక్ మార్కెట్ రెవల్యూషన్ క్రియేట్ చేద్దామని చెప్పి నేను మీ అందరి కోసము చేస్తున్న ఈ స్టాక్ మార్కెట్ A to Z సీరీస్ ఏదైతే ఉందో, ఈ సీరీస్‌లో ఉన్న అన్ని వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు వచ్చిన క్లారిటీతో గనుక ఆ డైరెక్షన్‌తో గనుక మీరు స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని ఎపిసోడ్స్ వింటూ అన్నీ నేర్చుకుంటున్నారు అనుకుంటే అప్పుడు మీరు మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మీకు చాలా క్లారిటీగా తెలుసు. ఏంటి? నేను ట్రేడింగ్ చేయాలా? ఇన్వెస్టింగ్ చేయాలా? నేను ట్రేడింగ్ చేయాలంటే ఎంత సంపాదించొచ్చు? ఇన్వెస్టింగ్ చేయాలంటే ఎంత పొటెన్షియల్ ఉంది? తర్వాత మనం మార్కెట్ నుంచే ఎందుకు డబ్బులు సంపాదించాలి అనే పర్ఫెక్ట్ ఆన్సర్ గనుక మీకు మైండ్‌లో గనుక ఫిక్స్ అయిపోయి ఉంటే అప్పుడు మీ ఫర్దర్ ఎపిసోడ్స్ మీద మీరు ఎప్పుడెప్పుడైతే చూస్తుంటారో, ఎప్పుడెప్పుడైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అవన్నీ చాలా క్లియర్‌గా మీకు అర్థం అనేది అవుతాయి. సో, మనం ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చాలా క్లియర్‌గా అర్థం చేసుకున్నాం కదా! ఇప్పుడు అదే విధంగా ఈ ఎపిసోడ్ 2లో మనము వై స్టాక్ మార్కెట్ అని అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ వాట్ అయిపోయింది. ఇప్పుడు వై. అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎందుకు అని మనం చాలా డీటెయిల్‌గా ఈ వీడియోలో అర్థం చేసుకుందాము. కానీ ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలీదు కాబట్టి, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని, ఇంకా మార్కెట్‌లో ఇన్వెస్టర్‌ని కూడా. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా A to Zని మొదలు పెడదామా? సో, వీడియో మెయిన్ టాపిక్‌కెళ్ళే కంటే ముందర మనందరం ఒక ఆనవాయితీ ఫాలో అవుతున్నాం గదా! ఈ A to Z సీరీస్‌కి. అదేంటి? కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి మీ పేరు రాసి పక్కన హలో అనో, యెస్ అనో, ప్రెజెంట్ అనో ఏదో ఒకటి రాసి ఒక వాలిడేషన్ ఇవ్వండి. అప్పుడేమవుతుంది? నా వీడియోస్ మీరు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంటుంది. మీకు కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఒక అటెండెన్స్ లాగా కింద మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అదే రిచువల్‌ని, ఆ సిస్టమ్‌ని ఫాలో అయిపోండి. సో, ఫస్ట్ కింద కమెంట్స్‌లోకి వెళ్ళిపోయి మీ అటెండెన్స్ ఏసి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అటెండెన్స్ వేసేసారు గదా! డన్. సో, ఇంకా మన వీడియోలోకొచ్చేస్తే ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్టింగ్ చేసినా, జాబ్ చేస్తున్నా, బిజినెస్‌లు చేస్తున్నా, ఏది చేసినప్పటికీ కూడా మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ లేదా ప్రైమరీ గోల్ ఏంటి? ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందడానికి. సో, ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? నేను నాకు నచ్చింది చేసుకుంటూ ఉంటాను. దాని నుంచి నాకు డబ్బులొచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. నేను ఏదైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ముందర ఏవైతే పనులు చేశానో, అవి ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, డబ్బులు అక్యుములేషన్ అవ్వచ్చు, అసెట్స్ బిల్డ్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే దాని నుంచి వచ్చే ఇన్‌కమ్‌తో నా రెగ్యులర్ మంత్లీ ఖర్చులు, బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు నేను డబ్బుల కోసం పని చేయకుండా, నాకు నచ్చింది నేను పని చేసుకుంటూ నేను అలా గ్రో అవుతాను. అండ్ అలాంటి ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందడానికే అందరూ కష్టపడుతూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటి? ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పటికీ రాదు. సో, జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను చెప్పేది రిలేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు చేస్తున్న జాబ్ మీకు అస్సలు నచ్చదు. కానీ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీకు ఈఎంఐస్ ఉన్నాయి. మీకు ఖర్చులున్నాయి. మీ ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి ఆ ఫినాన్షియల్ బర్డెన్ వల్ల, ఆ ఒక్క బర్డెన్ వల్ల మీకు నచ్చని జాబ్ మీరు కంటిన్యూగా అలాగే చేసుకుంటున్నారు. అండ్ దీని నుంచి బయట రావడానికి ఇప్పుడు నేను ఎలాగైతే నాకు మీకోసం వీడియోస్ చేయడం ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు మీకు యాక్చువల్‌గా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ కోసం నేను ఇంత ఎఫర్ట్ పెట్టచ్చా? పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఇది ఇష్టమయ్యి మీకు కాంటెంట్ ఇవ్వాలి. మీకు వాల్యూ డెలివర్ చేయాలి. ఇది నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ మీ అందరికీ నేర్పించడం కాబట్టి నేను డబ్బుల కోసం కాకపోయినా నా ఇష్టం కోసం మీకు చేయగలుగుతున్నాను చూడండి. ఇలాంటి స్టేజ్ మనకి రావాలి అనంటే మనకి స్టాక్ మార్కెట్ ఒకటి అమేజింగ్ టూల్ మీ అందరిని ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళి రావడానికి. ఇంకా ఈ స్టాక్ మార్కెట్‌లో మనం ఏం చేసి ఆ స్టేజ్‌కెళ్ళొచ్చు అంటే మేజర్‌గా 2 ఉన్నాయి. ఒకటేంటి? ట్రేడింగ్, ఇంకోటి ఇన్వెస్టింగ్. ఇంకోటి మూడోది కూడా ఉంది. ట్రేడింగ్ ప్లస్ ఇన్వెస్టింగ్. సో, ఈ 3 పద్ధతులేంటి? దీంట్లో మేజర్ అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. సో, ఇప్పుడు ట్రేడింగ్‌ని మీరు ఎలాగంటే మీ జాబ్ లాగా, మీ సాలరీ లాగా మీరు కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరేంటి?
1 మంత్ పని చేస్తారు ఒక కంపెనీకి అవ్వచ్చు, దేనికైనా మీకు మంత్ ఎండ్‌కి సాలరీ అనేది వస్తుంది. లేదా మంత్ స్టార్టింగ్‌లో సాలరీ వస్తుంది కదా! సో, ట్రేడింగ్ కూడా అలాంటిదే. షార్ట్ టర్మ్‌లో మీకు గెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు 1 మంత్ ట్రేడింగ్ చేశారా? 3 మంత్స్ ట్రేడింగ్ చేశారా? 6 మంత్సా? ఏదో ఒకటి షార్ట్ టర్మ్‌లో మీరు ట్రేడింగ్ చేసి మీకు గనుక రెవెన్యూ జనరేట్ అవుతుంటే, మీకు కనుక క్యాష్ ఇన్‌ఫ్లో జనరేట్ అవుతుంటే దాన్ని మనం ట్రేడింగ్ కింద కన్సిడర్ అనేది చేస్తాము. ఇప్పుడు ఇన్వెస్టింగ్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ సాలరీ వచ్చేసింది. మీరు జాబ్ చేస్తున్నారు. మీరు సాలరీలో మీ రెగ్యులర్ ఖర్చులంతా పోను ఎంతో అంత కొంత మిగిలిపోతే దాన్ని సేవింగ్స్ అకౌంట్‌లో, ఎఫ్‌డీస్‌లో, ఆర్‌డీస్‌లో ఇలా వెల్త్ గ్రో అవ్వచ్చు, డబ్బులు ఇంకా గ్రో అవ్వచ్చు, డబ్బులు ఇంకా సేవ్ చేయొచ్చు అని ఇన్వెస్టింగ్ చేస్తున్నారు చూడండి. దాన్ని మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ అని చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నార్మల్‌గా ఎఫ్‌డీలు, ఆర్‌డీలు ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ తక్కువుంటాయి. అవెందుకు పనికిరావు. కానీ యాక్చువల్‌గా స్టాక్ మార్కెట్‌లో కనుక ఇన్వెస్టింగ్ చేసుకోగలిగితే మనం ఫ్యూచర్ జనరేషన్‌కి అవ్వచ్చు, లేదా మన కరెంట్ లైఫ్‌లో అయినా సరే మంచిగా అసెట్స్‌ని బిల్డ్ చేసుకొని వెల్త్ జనరేషన్‌కి బ్రహ్మాండమైన టూల్ మనం స్టాక్ మార్కెట్ త్రూ ఇన్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. దేని ద్వారా ఇండివిడ్యువల్ స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. వీటి త్రూ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకొని మనకు కావాల్సిన ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని మనము స్టాక్ మార్కెట్ నుంచి పొందొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడే మీ అందరికీ ఒక డౌట్ వచ్చుండాలి. నేను స్టాక్ మార్కెట్ త్రూనే నా వెల్త్‌ని ఎందుకు గ్రో చేసుకోవాలి? ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్ ఆప్షన్ లేదా? బ్యాంక్ ఎఫ్‌డీస్ ఆప్షన్ లేదా? గోల్డ్ లేదా? లేకపోతే నేను సింపుల్‌గా ఏదైనా బిజినెస్ చేసుకుంటానని చాలామంది అడగొచ్చు. ఫెయిర్ ఎనఫ్ తప్పులేదు అందులో. కానీ ఇక్కడే మనము ఒకసారి ఏది ఏ అసెట్ క్లాస్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది అండ్ దానికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ కావాలో కూడా ఒకసారి అర్థం చేసుకుంటే అప్పుడు మనకి స్టాక్ మార్కెట్ ఎందుకు బెటరు అన్న ఒక చిన్న క్లారిటీ అనేది బల్బు టింగ్ అని వెలుగుతుంది కదా! సో, ఆ క్లారిటీ మనం ఇక్కడ తెచ్చుకుందాం. సో, ఇప్పుడు మీరు బ్యాంక్ ఎఫ్‌డీస్ తీసుకుంటే అరౌండ్ 5-6% ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు కరెంట్ డేట్‌న ఇస్తున్నాయి. మన ఇన్‌ఫ్లేషన్ ఎంతుంది? ఇన్‌ఫ్లేషన్ గవర్నమెంట్ 6% అని డిక్లేర్ చేస్తోంది. కానీ యాక్చువల్ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ మనం చూసుకుంటే 8-10% అని ఉంటుంది. సో, మీరు సంపాదించిందంతా బ్యాంక్ ఎఫ్‌డీలలో గనుక పెడుతుంటే మీరు వెల్త్ గ్రో కాదు, మీ ఉన్న డబ్బులు ఇంకా నష్టపోతున్నారు అనేసి అర్థం. సో, ఇక్కడ ఏమైంది? బ్యాంక్ ఎఫ్‌డీ రూల్ ఔట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ రియల్ ఎస్టేట్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్‌లో లేకపోతే ఇక్కడ నేను బెంగుళూరులో వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అవ్వచ్చు. ఇలాంటి చాలా టియర్ 1 ప్లేసెస్‌లో రియల్ ఎస్టేట్ చాలా బూమ్ అయితోంది. ఎవ్రీ ఇయర్ 50-60% రిటర్న్స్ కూడా మనకి రియల్ ఎస్టేట్ అనేది ఇస్తుంది. కానీ ప్రాక్టికల్‌గా ఎంతమంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయగలుగుతారు? మీకు చాలా క్యాపిటల్ కావాలి. 50,00,000, 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000, 5,00,00,000 లాంటి లంప్ క్యాపిటల్ ఉంటే తప్పితే మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోలేరు. అండ్ రియల్ ఎస్టేట్‌లో కూడా రిటర్న్స్ ఎంతుంటాయని మనం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ మీరు డొమెస్టిక్ అంటే ఒక ఇల్లు, ప్లాట్ లాంటివి తీసుకున్నారనుకోండి 5-6% రెంటల్ ఈల్డ్ వస్తోంది. అదే మీరు కమర్షియల్‌లో తీసుకుంటే అరౌండ్ 10% వరకు మీకు రెంటల్ ఈల్డ్ అనేది వస్తోంది. కానీ ఇది ఎంత తక్కువ మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకొచ్చే రిటర్న్స్‌కి చాలా తక్కువ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంట్రీ బ్యారియరే చాలా ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యాస్ ఎ కామనర్‌గా మీరు రియల్ ఎస్టేట్‌లో ఎంటర్ అనేది అవ్వలేరు. ఇప్పుడు తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి రెగ్యులర్ బిజినెస్. ఇప్పుడు ఈ రెగ్యులర్ బిజినెస్‌లో తక్కువ క్యాపిటల్‌తో మీరు ఎంటర్ అవ్వచ్చు. లేదా భారీ క్యాపిటల్‌తో పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్‌తో కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ ప్రతి ఒక్కళ్ళు చేయలేరు. బిజినెస్ మీ హెరిడిటరీలో ఉండాలి. మీకు డీఎన్ఏలో ఉండాలి. మీరు బిజినెస్ చేసే స్కిల్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు అవన్నీ ఉండి మీరు కన్సిస్టెంట్‌గా బిజినెస్‌లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళే బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అనేది అవుతారు. అండ్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ కూడా అందరూ చేయలేరు. సో, ఎవ్వరికైనా సరే ఈజీగా యాక్సెసిబుల్‌తో తక్కువ క్యాపిటల్ ఉందా? ఎక్కువ క్యాపిటల్ ఉందా? అని తేడా లేకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ రూట్‌లో సేఫ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ 12-25% వరకు రిటర్న్స్ ఇచ్చే కెపాసిటీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ త్రూ పాసిబుల్. అండ్ అదే మనం ట్రేడింగ్‌లో చూసుకుంటే ఇంకా అన్‌లిమిటెడ్. మీరు ఇయర్లీ 200%, 300%, 500% రిటర్న్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దానికి ఆపోజిట్‌లో ట్రేడింగ్ చేస్తూ 200%, 300%, 500% డబ్బులు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఆలోచించి ఏది ఎలా చేయాలో నేర్చుకొని చేస్తున్నారో వాళ్ళకి మిగతా అన్ని అసెట్ క్లాసెస్‌లో కంటే కూడా లోయెస్ట్ ఎంట్రీ బ్యారియర్‌తో తక్కువ క్యాపిటల్ ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించే ఏకైక ప్లేస్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. తర్వాత నన్ను అందరూ అడిగే ఇంకొక డౌట్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి అవ్వచ్చు లేకపోతే ఎనీ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి మనం ఒక ఐడియల్ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత పెట్టుకోవాలి అని అడుగుతుంటారు. సో, దానికి సింపుల్ ఆన్సర్ నేను చెప్పేది ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా! మన లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ ఎంతుంది? 8% ఉంది. సో, ఈ 8% కంటే పైన ఇంకొక 4% రిటర్న్స్ ఇచ్చే ఏ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అయినా మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. అప్పుడేమవుతుంది? మన ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ అవుతూ, మన వెల్త్ కాంపౌండ్ అవుతూ, మన వెల్త్ గ్రో అవ్వడానికి కూడా ఈ 4% అనేది చాలా, చాలా, చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఈ 4% ఎంత హెల్ప్ అవుతుంది? అది అంత పెద్ద నంబర్ ఆ 4%తో ఏమి భూమి, ఆకాశం ఏకమైపోతుందా? అని మీరు డౌట్ వస్తూ ఉండొచ్చు తప్పులేదు. సో, దానికోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
బ్యాంక్ ఎఫ్‌డీస్, లాంగ్ టర్మ్ ఎఫ్‌డీస్, సీనియర్ సిటిజన్‌లు అన్నీ కలుపుకొని ఒక బ్యాంక్ ఎఫ్‌డీ 8% రిటర్న్స్ ఇస్తుంది అనేసి అనుకుందాం. ఈ బ్యాంక్ ఎఫ్‌డీలో మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ నెక్స్ట్ 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు అని అనుకుంటే మీకు లాస్ట్‌కి 35,00,000 రూపీస్ మీరు సేవింగ్ అనేది చేసుకుంటారు. కానీ అదే గనుక మీరు అబ్సల్యూట్‌లీ సేఫ్ లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను. లాంగ్ టర్మ్ కోసం అబ్సల్యూట్‌లీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిన నిఫ్టీ 50 లాంటి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినప్పటికీ దాంట్లో మీకు 12-13% రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీకు 35,00,000 బదులు 50,00,000 రూపీస్ మీరు సేవింగ్స్ అనేది చేసుకుంటారు. 15,00,000 రూపాయలు ఎక్కువ. ఒకవేళ ఇది నార్మల్ ఎస్ఐపి ఇలా కాకుండా మీరు స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకున్నారనుకోండి, ఈ 50,00,000 కాకుండా 65,00,000 మీరు సేవ్ చేసుకోగలుగుతారు ఆఫ్టర్ 15 ఇయర్స్. అండ్ ఇది పవర్ ఆఫ్ ఆ 4%. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్‌లో అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చేయబోయే సీరీస్‌లో అవ్వచ్చు, మీకు ఇంకొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇంకొన్ని ఇన్వెస్టింగ్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ చెప్తాను. దేనివల్ల అయితే మీరు మార్కెట్ నుంచి 25% మాక్సిమం టాప్ 25% వరకు కూడా మీరు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని. సో, ఒకవేళ 25% రిటర్న్స్ కనుక మీరు లాంగ్ టర్మ్‌లో చేయగలుగుతున్నారు అని అనుకుంటే, నెక్స్ట్ 15 ఇయర్స్‌లో మీరు అదే 10,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ కనుక చేస్తూ ఉంటే, మీరు ఆల్మోస్ట్ 2,00,00,000 రూపాయలు మీరు సేవింగ్స్ అనేది చేసుకోగలుగుతారు నెక్స్ట్ 15 నెలలో. అండ్ ఇదంతా ఓన్లీ అండ్ ఓన్లీ స్టాక్ మార్కెట్ త్రూనే పాసిబుల్. అండ్ స్టాక్ మార్కెట్ లాంటి తక్కువ క్యాపిటల్‌తో ఎంట్రీ బ్యారియర్ ఉండే ఒక అమేజింగ్ ఫినాన్షియల్ టూల్ మీకు ఇంకెక్కడా దొరకదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ స్టాక్ మార్కెట్‌కి రావాలి. మీరు ట్రేడింగ్ చేసినా, చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు గానీ, ప్రతి ఒక్కళ్ళు యాస్ అ ఫండమెంటల్ డ్యూటీ మీకోసం అవ్వచ్చు, మీ ఫ్యామిలీ కోసం అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ 100% చేయాల్సిందే. సో, ఇప్పుడు ఇన్వెస్టింగ్ చేస్తూనే 2,00,00,000 సంపాదించొచ్చు అని అనుకుంటే, మరి ఇప్పుడు నేను ట్రేడింగ్ చేసి ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతానా? లేకపోతే అసలు నేను ట్రేడింగ్ చెయ్యాలా? వద్దా? అని చెప్పి కూడా చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. సో, ఇప్పుడు దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలనంటే, మనం వీడియో స్టార్టింగ్‌లో ఏమనుకున్నాము? ట్రేడింగ్ ఎవరు చేయాలి? ఎవరికైతే ట్రేడింగ్ ఎలాంటిది? మీకు జాబ్ లాగా, మీకు సాలరీ లాగా, మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ పొందాలి, లేదా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ పొందాలి అని అనుకున్న వాళ్ళకి ట్రేడింగ్ కావాలి. కానీ మీరు ఏది చేసినా, చేయకపోయినా మీ వెల్త్ క్రియేషన్‌కి, వెల్త్ జనరేషన్‌కి మాత్రం ఇన్వెస్టింగ్ ఎలాగో చేయాలి కాబట్టి, ఫస్ట్ ఇన్వెస్టింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు ట్రేడింగ్ ఎవరి కోసం అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు. దాని నుంచి ఎంతో అంత సాలరీ వస్తుంది. దాని నుంచి మీకు ఎక్కువ మిగలట్లేదు మీరు సేవ్ చేసుకోవాలంటే. ఎందుకంటే ఇన్వెస్టింగ్‌లో ఒక రూల్ ఏంటి? మీరు ఎంత ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటే, నేను మీకు ఇందాక 10,000 ఎగ్జాంపుల్ చెప్పాను. మనం 2,00,00,000 వచ్చాయి. ఇప్పుడు 10,000 కాకుండా 20,000 పెట్టారనుకోండి, అది 2,00,00,000 కాదు. ఇంకా ఎక్కువ ఫిగర్ ఉంటుంది. అది నేను కాలిక్యులేట్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడతాను. సో, మీరు క్యాపిటల్ ఎంత పెంచుకుంటూ పోతుంటే, మీ వెల్త్ క్రియేషన్ అంత ఎక్కువ, అంత ఫాస్ట్‌గా అవుతూ ఉంటుంది కాబట్టి, మీరు క్యాపిటల్ ఎక్కువ సేవ్ చేయడానికి, మీరు క్యాపిటల్ ఎక్కువ సంపాదించడానికి, మీకు సేవింగ్స్ ఎక్కువ అవ్వడానికి ఆ ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీకు ట్రేడింగ్ నుంచి కల్పిస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి ట్రేడింగ్ ఒక్కటే చేస్తే సరిపోతుందా అంటే కాదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు జాబ్‌లో ఉన్నారు. మీరు జాబ్‌లో అప్ స్కిల్ అవ్వచ్చు. మీరు బాగా గ్రో అయ్యి మీ సాలరీస్ ఇంక్రిమెంట్‌గా బాగా పెంచుకుంటూ పోతే మీకు ట్రేడింగ్ అవసరం లేదు. ఇన్వెస్టింగ్ చేసుకోండి సరిపోతుంది. జాబ్ నుంచి మీకు కావాల్సినంత ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి. కానీ ఎవరికైతే జాబ్‌లో గ్రోత్ లేదో, జాబ్‌లో ఇన్‌కమ్ సరిపోవట్లేదో, ఎవరైతే వీకెండ్స్‌లో కూర్చొని ట్రేడింగ్ చేయగలుగుతారో వాళ్ళ కోసం ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం, నేను ఎప్పుడెప్పుడైతే ట్రేడింగ్ అంటానో చాలా మందికి మైండ్‌లో గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగు, లేకపోతే హీరో జీరో ట్రేడింగు ఇలాంటివన్నీ వింటుంటారు. కానీ అది కాదు. మీరు ట్రేడింగ్‌లో స్వింగ్ ట్రేడింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. హ్యాపీగా వీకెండ్ కూర్చొని ఒక గంట, 2 గంటలు టైమ్ స్పెండ్ చేసి కూడా మీరు మార్కెట్ నుంచి బ్రహ్మాండంగా డబ్బులు సేఫ్‌గా సంపాదించే ఆప్షన్ స్వింగ్ ట్రేడింగ్ కల్పిస్తుంది. సో, ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, లేకపోతే ఇంక ఏ పని చేస్తున్నారో, దాని నుంచి ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్, సైడ్ ఇన్‌కమ్ ఎక్కడి నుంచైనా కావాలి. తక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ, సేఫ్‌గా మనం కొంత రిస్క్ కూడా తీసుకుంటూ చేసుకోగలుగుతాము అని అనుకుంటున్నారో, వాళ్ళు మాత్రం ట్రేడింగ్ 100% చేయాల్సిందే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సైడ్‌కి ట్రేడింగ్ చేస్తున్నాను. సో, వీడియోస్ చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. ఇవన్నిటి నుంచి ఇన్‌కమ్స్ ఏవైతే వస్తుందో, అవన్నీ నేను తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ అనేది చేస్తున్నాను. దానివల్ల నా క్యాపిటల్ గ్రో అవుతుంది. నా వెల్త్ అనేది గ్రో అవుతుంది. సో, ఎవరికైతే ట్రేడింగ్ చేసే స్కోప్ ఉందో, కెపాసిటీ ఉందో, ఆప్షన్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు 100% ట్రేడింగ్ అనేది చేస్తూ, స్లోగా ఇన్వెస్టింగ్ కూడా కంపల్సరీ మీ కెపాసిటీలో మీరు ఎంత ఉంటే అంత చేసుకుంటూ, మీరు క్యాపిటల్‌ని గ్రో అనేది అవ్వగలుగుతారు. సో, ట్రేడింగ్ ఏంటి? ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ అ చాయిస్ అండ్ ఇన్వెస్టింగ్ ఈజ్ అ కంపల్షన్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ట్రేడింగ్ ఈజ్ అ చాయిస్, ఇన్వెస్టింగ్ ఈజ్ అ కంపల్షన్. ట్రేడింగ్ ఎవరైనా చేయొచ్చు. అవసరం ఉంటే చేయండి, లేకపోతే లేదు. కానీ ఇన్వెస్టింగ్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చేయాలి. సో, ఈ థాట్ మీకు క్లారిటీగా, కన్ఫర్మ్‌గా అర్థమైపోయి మీ జాబ్‌తో మీరు హ్యాపీగా ఉన్నారు. ఇన్‌కమ్ బాగానే వస్తుంది. మీరు ఇన్వెస్టింగ్ కూడా బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారంటే ఇన్వెస్టింగ్ అనేది చేసేసుకోండి. కానీ ఎవరికైతే
జాబ్ లేదో, లేకపోతే ఉన్న జాబ్‌లో హ్యాపీగా లేరో, లేకపోతే సైడ్ ఇన్‌కమ్ లేదో, సైడ్ హసిల్ ఏదైనా చేయాలనుకుంటున్నారో, లైఫ్‌లో యాంబిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ మనం నెక్స్ట్ వీడియోలో ఏదైతే ఎపిసోడ్ 3లో మనం ట్రేడింగ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి, దానికి మీకు ట్రేడింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, రిటర్న్స్ ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు, మంత్లీ రిటర్న్స్ ఎంత తీయొచ్చు, ఇయర్లీ రిటర్న్స్ ఎంత తీయొచ్చు, అసలు మార్కెట్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అన్న క్లారిటీ కోసం ఎపిసోడ్ 3లో మనం కలుసుకుందాము. ఆ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ 4థ్, 5థ్, 6థ్ ఎపిసోడ్స్ నుంచి ఇంకా మీకు కంటిన్యూస్‌గా ట్రేడింగ్ ఎలా చేయాలి అని డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి కాబట్టి, ఆ వీడియోస్ కోసం మీరు వెయిట్ అనేది చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఇంకా కమెంట్స్‌లోకి వెళ్ళిపోయి మీ అటెండెన్స్ ఇవ్వకపోతే అటెండెన్స్ అనేది వేయండి. అండ్ ఈ వీడియో రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్‌లో అడగండి. అండ్ డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అక్కడికొచ్చి మీరు బిగినర్ అవ్వచ్చు, ప్రో అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు. ఎవరైనా సరే పెయిడ్ టిప్స్ కోసం కాకుండా లెర్నింగ్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీరు అడిగే క్వెషన్స్‌కి నేను పర్సనల్‌గా మీకు ఆన్సర్ అనేది చేస్తాను. అండ్ మన కమ్యూనిటీలో మెంబర్స్ చాలా యాక్టివ్‌గా ఎవరు ఏ డౌట్ అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి, ఆ కమ్యూనిటీ యాక్సెస్ కూడా మీ అందరికీ దొరుకుతుంది కాబట్టి, డిస్క్రిప్షన్‌లో ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌తో కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియో గురించి అవ్వచ్చు, ఇంకా వేరే ఏ వీడియోస్ గురించి అయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. అండ్ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ 3 వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.